హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనందరం ఒక మంచి కథ విందామా? అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరు అంతా పచ్చటి పొలలతో, రంగురంగుల పక్షులతో, అందమైన ఇళ్లతో కళకళలాడే ఊరు. ఆ ఊరిలో పూజ అనే చక్కని అమ్మాయి ఉండేది. పూజకి పువ్వులు అంటే అమితమైన ప్రేమ. ఆమె తన ఇంటి పక్కనే ఉన్న పూలతోటలో రోజూ పూలతో ఆడుతూ, నవ్వుతూ ఎంతో ఆనందంగా గడిపేది. అలాగే ప్రతిరోజు పూజ తన స్నేహితులతో డాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. ఒకరోజు ఉదయం తెల్లవారుతుండగా పూజ తన తోటలోకి రాగానే అక్కడ ఒక అద్భుతమైన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పూజకు పువ్వులంటే చాలా ఇష్టమని తనలో నుండి ఒక పువ్వును తీసి పూజకి ఇస్తుంది. పూజకి తన అమ్మమ్మింటికి వెళ్ళాలి అనిపించింది. వెంటనే తన చిన్న బ్యాగ్ తీసుకుని రైలు ఎక్కి అమ్మమ్మ దగ్గరికి బయలుదేరింది. స్టేషన్కి చేరుకునేసరికి అక్కడ అమ్మమ్మ ఎదురుచూస్తూ కనిపించింది. పూజ రాగానే తన మనమ్మమ్మవరాలిని తన గుండెలకు హత్తుకుంది. ఇద్దరూ కలిసి ఇంటికి నడుస్తూ పల్లె వాసనను ఆస్వాదిస్తూ సాగారు. మధ్యలో అకస్మాత్తుగా వారి ముందు ఒక ఆవు వచ్చింది. పూజ ఆశ్చర్యంగా ఆవును చూసింది. పూజ అమ్మమ్మని ఇలా అడుగుతుంది. అమ్మమ్మ, ఇది ఏంటి? ఎంత చక్కగా ఉంది! అమ్మమ్మ పూజతో ఇలా చెప్తుంది. ఇది మనకు మంచి పాలను ఇస్తుంది. ఆ పాల నుండి మనం ఎన్నో రుచికరమైన స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. దీనినే ఆవు అంటారు. ఆ మాటలు విన్న పూజ ఎంతో ఆసక్తిగా ఆవును చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు అమ్మమ్మ ఆవు పాలు పిండి ఆ పాలను మరిగించి అందులో చక్కెర వేసి పెరుగు పెట్టి చివరికి ఆ పాలతో ఎంతో రుచికరమైన స్నాక్స్ తయారు చేసింది. అవి పూజకి తినిపించగా పూజ ఆనందంతో అమ్మమ్మను హత్తుకొని కృతజ్ఞతలు చెప్పింది. పూజ ఇలా అంటుంది. అమ్మమ్మ, ఎంత రుచిగా ఉంది! ఇవి నీవే చేశావా? అమ్మమ్మ చిరునవ్వుతో అవును బంగారం అని చెప్తుంది. ఆ రోజు నుంచి పూజకి కూడా ఆవుపాల మీద, పల్లె జీవితం మీద ఓ ప్రత్యేకమైన ప్రేమ పెరుగుతుంది. వారిద్దరూ ప్రతిరోజు ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. మా ఛానల్ చూసినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మర్చిపోకండి.